తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గ్యాప్ లేకుండా వర్షం దంచి కొడుతోంది. అయ్యో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంట్లో ప్రస్తుతం ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వెదర్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఓవరాల్ గా మా ప్రతినిధి భాస్కర్ కామారెడ్డి జిల్లా నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఏంటి పరిస్థితి? ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్ ని అధికారులందరూ కూడా? స్వాతి, కామారెడ్డి జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికైతే పెద్ద ఎత్తున వరదలైతే వస్తున్నాయి. వరదలకు గనక మనం వరదల విషయానికి గనక వస్తే కామారెడ్డి పట్టణం కంప్లీట్గా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. కామారెడ్డిలోని 15 కాలనీలు కంప్లీట్గా నీట మునిగిన పరిస్థితున్నది. జిఆర్ కాలనీ అనే చోట మాత్రం దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన నాదుడు లేడని చెప్పేసి అక్కడి స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి ఉన్నది. మొత్తంగా మనం చూసినట్టయితే కామారెడ్డి జిల్లాలో 42 సెంటీమీటర్లు గరిష్టంగా, 20 సెంటీమీటర్లు కనిష్టంగా వర్షం కురిసిన పరిస్థితి ఉన్నది. 20 సెంటీమీటర్ల వర్షం అంటే 20 సెంటీమీటర్ల వర్షం అంటేనే పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. అటువంటి సిచ్యువేషన్లో 42 సెంటీమీటర్ల వరకు అంటే రికార్డు స్థాయి. ఈ సంవత్సరం మొత్తంగా ఓవరాల్ గా చూసినట్టయితే ఈ సంవత్సరం కాదు, గత దశాబ్ద కాలంలో కూడా 42 సెంటీమీటర్లు అనేటిది అత్యధిక వర్షపాతం అని చెప్పవచ్చు. అత్యధిక వర్షపాతం కేవలం 12 గంటల్లోనే ఇది నమోదైంది. ఇది రాజంపేట మండలం, కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఈ భారీ వర్షపాతం నమోదైందని అధికారులు అయితే ప్రకటించి ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా మన కామారెడ్డి జిల్లాలో మిగిలిన చోట్ల వర్షాన్ని కనుక చూసినట్టయితే కామారెడ్డి పట్టణంలో 28 సెంటీమీటర్లు, బిక్కునూరులో 23, పాతరాజంపేటలో 23, దోమకొండ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా బిక్కునూరు వద్ద అశోక్ నగర్ అనే ఏరియాలో ఒక రైల్వే ట్రాక్ కంప్లీట్గా దాదాపు 500 మీటర్ల దూరం రైల్వే ట్రాకే కంప్లీట్ దెబ్బతిన్నది. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో ఈ కామారెడ్డి నాందేడ్ ఇటువైపు వెళ్లే రైళ్లు, సికింద్రాబాద్ కాచిగూడ నాందేడ్ వైపు వెళ్లే రైళ్లు ఏవైతున్నాయో, కాచిగూడ నుంచి నాందేడ్ వైపు వెళ్లే కంప్లీట్ ఆ మార్గాన్ని, ఆదిలాబాద్ వెళ్లే రైలు కావచ్చు, ఇటు నాందేడ్ వైపు వెళ్లే మార్గాన్ని కానీ కంప్లీట్ గా రాకపోకలను అయితే ఇప్పటికే రైల్వే అధికారులు రద్దు చేశారు. మరోవైపు చూసినట్టయితే కామారెడ్డి హైదరాబాద్ హైవే, ఇటు కామారెడ్డి ఆర్మూర్ హైవే, ఈ రెండు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 15 కాలనీలు నీట మునగడంతో పెద్ద ఎత్తున వరద అయితే వచ్చింది. వరద ఇటు జాతీయ రహదారిని ముంచెత్తింది, అటు రైల్వే ట్రాక్ను దెబ్బతీసింది. దీంతో కనెక్టివిటీ, కామారెడ్డికి మొత్తం కనెక్టివిటీ అనేది దెబ్బతిన్నదని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్టయితే ఈ రోజు ఉదయం నుంచి, నిన్న రాత్రి కొన్ని ప్రాంతాల్లో, ఈ రోజు ఉదయం నుంచి కామారెడ్డి టౌన్ కంప్లీట్ గా జల దిగ్బంధంలో ఉండడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిత్యావసర వస్తువులు దాదాపు 15 కాలనీల ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా అందని పరిస్థితి ఉన్నది. అయితే పట్టణంలో ఆ పరిస్థితి ఉంటే రూరల్లో ఉన్న రాజంపేట మండలం కావచ్చు, అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కావచ్చు, ఇటు బిక్కునూరు, దోమకొండ, ఇటు ఈ పైన ఉన్న మాచారెడ్డి ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురిశాయి. మాచారెడ్డి ప్రాంతం నుంచి అప్పర్ మానేరు జలాశయం ఎగువన, అంటే మానేరు రివర్ ప్రారంభమయ్యే ప్రాంతం ఏదైతుందో, మానేరు రివర్ ప్రారంభమయ్యే ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురవడంతో మానేరు నదికి పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. మానేరు నదికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో మానేరు నదిలో కూడా 5 పశువుల కాపర్లు చిక్కుకుపోయిన పరిస్థితి ఉన్నది. ఈ రెండు పట్టణాలు, 2 జిల్లాలు ఏవైతున్నాయో, కామారెడ్డి కానీ ఇటు సిరిసిల్ల కానీ, 2 పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మానేరు నదికి భారీగా వరదలు రావడంతో రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మనం విజువల్లో చూస్తున్నాం. ఇది మాచారెడ్డి దగ్గర ఉన్న దేవునిపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్. ఈ దేవునిపల్లి దగ్గర బ్రిడ్జ్ వద్ద ఈ భారీ స్థాయిలో వరద అనేది వస్తా ఉన్నది. ఈ వరద దాదాపు 1,00,000 క్యూసెక్ల మేర వరద వస్తుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేశారు. అప్పర్ మానేరుకి ఇంత భారీ ఎత్తున వరద రావడం ఒక ఎత్తు అయితే, ఈ వరదను కిందికి వదులుతున్నారు. ఆ కిందికి వదిలిన నేపథ్యంలో అప్పర్ మానేరు కింద ఉన్న ఆ నర్మాల గ్రామం వద్ద 5 పశువుల కాపర్లు ఈ రోజు ఉదయం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉన్నది. వాళ్ళని రక్షించేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రయత్నం ఫలించకపోయేసరికి వాళ్ళకి ఆహార పట్లాలు, ఆ తర్వాత ఈ రాత్రి ఉండేందుకు వీలుగా
అక్కడికి బ్యాటరీ లైట్లను కూడా పంపిన పరిస్థితి ఉన్నది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలకు కూడా రేపు ఎల్లుండి 2 రోజులు విద్యా సంస్థలకు అన్నిటికి కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉన్నది. ఇటు రోడ్ కనెక్టివిటీ దెబ్బతినడం, అటు రైల్వే ట్రాక్ దెబ్బతినడం, ఇటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఒక అంధకారంలోని కామారెడ్డి సగం జిల్లా అంధకారంలో ఉందని చెప్పవచ్చు. మరోవైపు పోచారం రిజర్వాయర్, ఈ పోచారం రిజర్వాయర్ నాగిరెడ్డిపేట గ్రామ సమీపంలో ఉంటుంది. దాదాపు 1 టీఎంసీ సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్కు 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. 1,00,000 క్యూసెక్ల వరద అంటే ఆ రిజర్వాయర్ ఒకే రోజులో 10 సార్లు నిండేంత వరద అని చెప్పవచ్చు. 1,00,000 క్యూసెక్ల వరద 1 టీఎంసీ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్కు రావడంతో ఆ రిజర్వాయర్ ప్రమాదంలో ఉందని చెప్పేసి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే రిజర్వాయర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఆ రిజర్వాయర్ ఒకవేళ ప్రమాదంలో ఉంది, తెగిపోయే అవకాశాలున్నాయి, పెద్ద ఎత్తున వరద వస్తుందని ప్రభుత్వమే ప్రకటించిన నేపథ్యంలో అటు కూడలి వాగుకు, నిజాం సాగర్ కూడా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇటు ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో చెరువు తెగింది. మరోవైపు నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వద్ద వరదల్లో చిక్కుపోయిన కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కాపాడాయి. మరొకటి నడిమి తండా అనే ఆ తండా వద్ద 21 మంది ప్రజలు, 21 మంది గ్రామస్తులు అక్కడ ఒక గుట్టపైన తలదాచుకున్నారు. వారిని రక్షించేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీంలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. చీకటైంది, మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, ఇంకోవైపు వర్షం వస్తుంది. ఈ రాత్రికి కూడా వర్షం వచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రెడ్ అలర్ట్ అయితే జిల్లాకు జారీ చేశారు. స్వాతి, రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ రాత్రి ఏం జరుగుతుంది, ఈ రాత్రి గడిస్తే చాలు దేవుడా అన్నట్టు ఒక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ కామారెడ్డి జిల్లా ప్రజలైతే ఉన్నారని చెప్పవచ్చు. నదీ తీర ప్రాంతాలు, మానేరు నది కావచ్చు, అటు కూడలి వాగు కావచ్చు, నిజాం సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు కానీ పశువుల మేతకు కానీ వెళ్ళవద్దు, ఎవరు బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే ఒక ప్రకటన చేస్తున్నారు. స్వాతి, భాస్కర్, ఒకవైపు కరెంట్ సరఫరా ఆగిపోయింది అని చెప్తున్నారు. మరి ప్రజలతో ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు? వాళ్ళకి అందాల్సిన సమాచారం అందుతోందా? ఏంటి పరిస్థితి? కామారెడ్డి పట్టణానికి కనుక మనం చూసినట్టయితే కామారెడ్డి పట్టణంలో ఇప్పటికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఇటు ఎగువన ఉన్న ప్రాంతాలు, ఇటు దిగువన ఉన్న ప్రాంతాలు కామారెడ్డికి పూర్తిగా కనెక్టివిటీ దెబ్బతినడం, ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అయితే అంతరాయం అయితే కలుగుతూ ఉన్నది. అక్కడున్న ప్రజలు సెల్ ఫోన్లలో ఛార్జింగ్ ఉన్నంత సేపు తమను కాపాడాలని చెప్పేసి అయితే మెసేజ్లు, వీడియో రికార్డులు, సెల్ఫీ మెసేజ్లు పెట్టారు. ఇప్పుడైతే అక్కడి నుంచి ఆయా కాలనీలకు కనీసం ఆహార పదార్థాలు అందించేందుకైతే కొన్ని ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. స్వాతి, ఈ రాత్రికి ఆ 15 కాలనీలో ఉన్న ప్రజలను వీలైనంత మేరకు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. కలెక్టరు, ఎస్పీ, ఇతర అధికారులు అందరూ కూడా కంప్లీట్ గా ఒక సమన్వయంతో ఉన్నారని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పటికి వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వరద ఎంత వస్తుంది, ఈ రాత్రికి 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుంది. రెడ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నష్టం కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏ చర్యలు చేపట్టాలని చెప్పేసి నిత్యం మంత్రులు కానీ, సీఎంఓ నుంచి కానీ ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే అంతా ఉన్నాయి. కామారెడ్డి ప్రజలకు ఈ రాత్రి గడిస్తే చాలు అన్న పరిస్థితి అయితే ఉంది. ఈ వర్షం కురవకపోతే, వరద తగ్గుముఖం పడితే రేపు పొద్దుటి వరకు కామారెడ్డి ఏరియా ఒక తెరిపినిచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. స్వాతి, రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.